ఇది మీరు చాలాసార్లు గత ఏడాదిగా మీ పిల్లల స్కూల్ నుంచి అప్పుడప్పుడు చూస్తున్నదే, కానీ అది మళ్ళీ మీకు చూపించాలి అనే ముందర నాకు ఒక నాలుగు అంటే 4 లైన్లు 3 అంటే 3 పాయింట్లు గుర్తొచ్చాయి. ఫస్ట్ 4 లైన్లు అవగొట్టేస్తా. మీరు చూడబోయేది ఏంటి అంటే, మీ పిల్లలు మీకు ఏం చెప్పబోతున్నారంటే చల్ చలో చలో. ఇదో కొత్త చాప్టర్ వాళ్ళ జీవితాల్లో. లైఫ్తో కలవడానికి వాళ్ళని మేము తీసుకురావడానికి మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం. మీరు చూడబోయే దాంట్లో వాళ్ళు మీకు చెప్పేది చల్ చలో చలో. మీకు చెప్పాలనుకున్న 3 పాయింట్లు మేడం నాకంటే ముందర మాట్లాడి ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందర ఆవిష్కరించారు. ఇది మనకి ఎవరికి తెలియంది కాదు, ఇది ఎవరం మనం చెయ్యంది కాదు. సాధారణంగా ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక 2 ఏళ్ల పిల్లాడు కేకలు పెడుతుంటే ఏంట్రా సడన్గా ఈ కేకలు ఆగిపోయాయి, అక్కడ విచిత్రం జరిగింది అని చూసే లోపల ఏముందండి వాడి చేతిలో? మనకు తెలిసిన విషయం కదా. ఒక సరదాగా భోజనానికి ఫ్రెండ్స్ అందరు కలిసి హోటల్కి వెళ్తే మన ఫ్రెండ్స్తో బిజీగా మాట్లాడుతుంటే ఈ లోపల మన 2 ఏళ్ల 3 ఏళ్ల 3.5 ఏళ్ల పిల్లాడు వచ్చేసి అమ్మ 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 నాన్న 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 లాగుతుంటే అరే పక్కకు పోరా ఒక ఐటమ్ ఇచ్చేస్తున్నాం. మేము గుర్తించిన 2 విషయాలు అవి అండి. ఇది వాళ్ళ జీవితాల్లోంచి మీరు తీసేయలేరు. ఎందుకంటే దాన్ని వాళ్ళ జీవితాల్లోంచి తీసేయాలంటే ముందర మీ జీవితంలోంచి తీసేయాలి. అది మీరు ఒప్పుకోరు. రెండోది, దీని పరంగా మనకి తెలుసులో ఒక చిన్న అవకాశం ఏంటి అంటే, ఇంత ముందర కంప్యూటర్ల గురించి మాట్లాడేవాళ్ళు, ఇంత ముందర ప్రోగ్రామ్స్ అండ్ అదర్ థింగ్స్ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ ఇది మొత్తం అంబానీ గారి పుణ్యమా అని కర్లో దునియా ముఖ్యమే అని చేతికిచ్చేశారు. దీంట్లో యూట్యూబ్ వీడియోస్ అన్నది ఒక సెగ్మెంట్ కాదు, గేమ్స్ అన్నది ఒక అద్భుతమైన సెగ్మెంట్. ఇంకా ఆకలేస్తే స్విగ్గీ జొమాటో ఎట్లా ఉండనే ఉన్నాయి యాప్స్. ఈ ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళబోతోంది అన్నది మనం ఆలోచిస్తే, ఒక 3 ఏళ్ల పిల్ల సరదాగా ఫోన్ ఓపెన్ చేసి ఏం కావాలంటే అది చెయ్యగలచ్చు అని ఇప్పుడు తెలిస్తే 10 ఏళ్ల తర్వాత ఏం టెక్నాలజీలు ఉండబోతున్నాయి. మన పిల్లలు ఇవాళే అవలోకగా సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి ఆటలు పాటలు దగ్గరికి వెళ్తే రేపు వీళ్ళు పడబోయే పాటలు ఏంటి? పాటలు అంటే ఇబ్బందులు. ప్లస్ కొత్తగా న్యూస్ పేపర్స్ వాళ్ళు, మీడియా వాళ్ళు మనతో ఇంకో కొత్త విషయం మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. అన్నీ అదే చేస్తుంది. అన్నీ అది ఎందుకు చేస్తుందంటే, అది చేస్తుంది మీరు దానికి ఏం చెప్తే అది చేస్తుంది. అయితే దాంతో ఏం చెప్పి చేయించుకోవాలి అన్న ఒక తెలివితేటలు మనకుండాలి. ఇంటెలిజెన్స్ మనకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం వాడుకోగలుగుతాం. ఇంటెలిజెన్స్ మనకి లేకపోతే బహుశా కోతి, కత్తి, రాజు, ఒక ఈగ కథ మీకు తెలిసి ఉంటుంది. లేదంటే ఇంకోసారి ఎప్పుడైనా కథ ద్వారా తెలుసుకుందరు. మీ పిల్లలు దాని మీద ఆల్రెడీ యానిమేషన్ తయారు చేశారు. సో మేము మీ పిల్లల దగ్గరికి రాద్దాము అనుకున్న ఆలోచనలో మేము ఎక్కడి నుంచి వచ్చాము అంటే, ప్రపంచం ముందరికి వెళ్ళబోతోంది, వీళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం ముందర కలగబోతోంది. దానికి పునాది పడాలి అంటే శ్రీ త్రివేణి లాంటి స్కూల్స్ మమ్మల్ని పిలిచి వాళ్ళ లోగోలో పెట్టుకున్నారు, విద్యా దదాతి వినయం అని. దాని తర్వాత లైన్ గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు, కానీ దాని తర్వాత వచ్చే లైన్ వినయేన లభ్యతి పాత్రత. పాత్రత అంటే హోల్డింగ్ కెపాసిటీ. ఇవాళ మీరు చూడబోయే 3వ తరగతి పిల్లాడు, 4వ తరగతి పిల్లాడు, 5వ తరగతి పిల్లాడు ఇక్కడ పాత్రత పెంచుకుంటున్నారు. దేనికి పాత్రత పెంచుకుంటున్నారు అంటే, రేపొద్దున రాబోయే కాలానికి ఏవైతే స్కిల్స్ కావాలో దాన్ని ఇక్కడి నుంచే
చక్కటి తెలుగు పద్యం ఉంది. అనగా అనగా రాగం అతిశైలు చూడు, తినగ తినగ మేము. ఆ సాధన మొత్తం వీళ్ళు చేయిస్తున్నారండి మీ పిల్లలకి. ఆ సాధన మొత్తం ఈ స్కూల్లో జరుగుతుంది, ఈ పిల్లలతో జరుగుతుంది. సార్ ఇందాక వచ్చిన రిక్వెస్ట్ కింద చెప్పారు, 3 ఏళ్ల తర్వాత వాళ్ళ వెబ్సైట్స్ ఇవాళ మీ అందరి ముందర ఈ స్టేజ్ నుంచి సార్ ఈ ప్రామిస్ ఇస్తున్నాను సార్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కాదండి, మీ పిల్లలు రేపొద్దున వాళ్ళ సొంత ఇళ్ళు ఈ డిజిటల్ మీడియాలో కట్టుకోబోతున్నారు. అవన్నీ అద్దిల్లు. హౌస్ ఫర్ రెంట్ అన్నది పెడతారు కదా, రెంటెడ్ హౌస్కి వెళ్ళి మై ఓన్ హౌస్ అని పెట్టుకుంటారు వీళ్ళు. సోషల్ మీడియా మీద ఎస్ మేము ఇక్కడి నుంచి యుద్ధం ప్రకటిస్తున్నాము. ఇప్పటిదాకా మీ ముందర సరదాగా యాప్స్ వాడటం తెలిసిన వాళ్ళకి, గేమ్స్ ఆడటం తెలిసిన వాళ్ళకి, మొబైల్ చూడటం తెలిసిన వాళ్ళకి చాలండి తిన్నది, నాలా అవద్దండి, తయారు చేద్దాం రండి. మనం కన్స్యూమర్స్ కాదు, మనం కాబోయే ప్రొడ్యూసర్స్. ఆ ప్రొడక్షన్ కెపాసిటీ నేటి మన పిల్లల్లో మనం పెంచగలిగితే రేపు పొద్దున వీళ్ళు ఉద్యోగాలని, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ పాత్రత వల్ల ఏమొస్తుంది అన్న లైన్ కూడా ఉంది సార్. ఎప్పుడు మనకి చెప్పరు, పాత్రేణ లభతే ధనం. ఎంత వద్దన్నా ఒక ఉద్యోగం కావాలన్నా ఎవరి గురించి మనవడక్కర్లా, మన స్కిల్ ఎక్కడుందో మన ప్రపంచం అక్కడ మనకు లాక్కెళ్తుంది. అయితే ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి నేను చెప్పను, ఇక్కడ సినిమాలు పడుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. మీ పిల్లలు ఏ విధంగా ఎదుగుతున్నారు అన్నది ఇక్కడ ఈ స్క్రీన్, ఇక్కడ అంటే మన స్క్రీన్ ఎప్పుడు పడ్డా అప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ విత్ వన్ వండర్ఫుల్ ఇంగ్లీష్ థాట్. అంటే భాష, లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు అన్నీ మాట్లాడుకోవాలి. గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ టు ఈట్, he will remain hungry for life. Teach a man how to fish, he knows the art. ఇవాళ మీ పిల్లలకి మేము స్కూల్ ద్వారా చిన్న చిన్న చేపలనే కాదు, తిమ్మంగళాలను ఎట్లా పట్టాలో కూడా నేర్పబోతున్నాము. I thank the management of Sri Triveni for this opportunity and let us see the AV of coding. మీ పిల్లలే అండి, వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్లో వాళ్ళు చేసుకున్న కొన్ని చిత్ర విచిత్రాలు 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పిల్లలు, ప్రతి పిల్లాడికి తెలిసింది. యానిమేషన్ పిల్లలు చేసుకుంటారు. పక్కన రైట్ లెఫ్ట్ ఫార్వర్డింగ్ చూస్తున్నారు కదండి, టెక్స్ట్ బేస్డ్ కోడింగ్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని పిలిచి ఒకసారి రాయమన్నా కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. మీ పిల్లలు ఆల్రెడీ ఒక అడిగి వేసేసారు, నేను చెప్పడం కాదు, సరదాగా ఇంటి పక్కన ఉంటారు కదా మన బీటెక్లు, ఎవరైనా పిలిచి చిన్న ఇదేంటి అని అడగంటే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉన్నారు అని. టెక్స్ట్ బేస్డ్ కోడింగ్, బ్లాక్ బేస్డ్ కోడింగ్, యానిమేషన్స్, డిజైన్స్ అండ్ చిన్న చిన్న గేమ్స్ డెవలప్ చేశారండి వాళ్ళు. మా కాన్సెప్ట్ వేరే, రెయిన్బో మెథడాలజీ. ఒక్కటే కడుపు నిండా పెట్టడం కాదు, కొద్ది కొద్దిగా అన్నీ పెడదాం, మళ్ళీ పెడదాం, మళ్ళీ పెడదాం.
ఎందుకంటే పిల్లాడు 3వ తరగతి నుంచి 4వ తరగతికి వెళ్తాడు కానీ 3వ తరగతి నుంచి హైటెక్ సిటీ ఉద్యోగానికి వెళ్ళాడు. అండ్ శ్రీ త్రివేణి కాన్సెప్ట్ లానే విద్యా దదాతి వినయం. ముందర మనం కెపాసిటీ పెంచుదాం. అదే ప్రక్రియ జరుగుతోంది. ప్రజెంటేషన్లో చూడండి వాళ్ళు డెవలప్ చేసిన సరదా గేమ్స్. వీళ్ళు ఆడట్లేదండి, ఆడిస్తున్నారు. మా పిల్లలు ఆడే ఆట కదా అని చూడండి, వాళ్ళు తయారు చేసిన ఆట ఇది. ఒక చిన్న కాన్సెప్ట్ లూ ఇఫ్ బట్ అన్న కొన్ని టెక్నికల్ పదాలని ఆల్రెడీ వాడుతూ వాళ్ళు చేసే డిజైన్. ఈ యానిమేషన్ ప్లాన్ చూడండి, వాళ్ళకి యానిమేషన్ ప్లాన్ చేసిన తర్వాత విండ్ మిల్ ఎట్లా తిరుగుతుందన్న కాన్సెప్ట్ వచ్చి ప్రెజెంటేషన్ తయారు చేశారు. నేను ఇచ్చినవి కాదండి, మీరు చూస్తున్నవన్నీ పిల్లలు వాళ్ళకి వాళ్ళు తయారు చేసినవే. ఎంత మీ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను. అండ్ నా తరఫున నా చేతిలో మైక్ ఉంది కాబట్టి పెట్టేసే ముందర ఇట్లాంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలాంటి పేరెంట్స్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని నమ్ముకొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళకి ఎస్ దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్. మన పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగే బదులు మన టీచర్ ఏం చేస్తున్నారు చూపించే స్కూల్స్ వచ్చేసాయి. వీఆర్ దేర్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ వి స్లీప్. వెళ్ళాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. మీతో మా ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది నేను కనబడుతూనే ఉంటాను, కానీ పై నా మాటకు ఉండవు. ఎందుకంటే మనం చూడాల్సిన విషయాలు ఎక్కువ ఉంటాయి. దండీలా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. Now certificates are being presented to our Mrs. Vijayalakshmi ma'am and కోడింగ్ టీచర్స్ అండి, నేర్చుకొని నేర్పారు మీ పిల్లలకి. మీ పిల్లలకి సర్టిఫికేట్స్ కాదు, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నాం మేము. స్కూల్ మేనేజ్మెంట్, దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ వెన్ ద ఎంకరేజ్ టీచర్స్. థ్యాంక్ యూ సార్. I request Mrs. Shailaja ma'am to present the certificate. Yes, teachers are getting certificates. I want everyone to please applause. A huge